ఏప్రిల్ నెల 2025 సంవత్సరం నుంచి మనకి ఏం సంవత్సరం నడుస్తుంది? శ్రీ విశ్వావసునామ సంవత్సరం జరిగిపోతుంది. 30నే మొన్నే మనం ఉగాది జరుపుకున్నాం. ఆ తర్వాత నుంచి మనకి చక్కగా ఏప్రిల్ నెలకొచ్చేసాం. ఇప్పుడు ఈ మాసంలో జరిగేటటువంటి శుభకార్యాలు ఏమున్నాయి? ఏ పనులు మనం చేసుకోవచ్చు? గృహప్రవేశాల, అన్నప్రాసనల ఇలాంటి అన్నీ కూడా ఏ పనులు మనం చేసుకోకూడదు? ఇలాంటివన్నీ కూడా మనం ఈ నెలలో ఈ క్యాలెండర్‌లో తెలుసుకున్నాం ఏప్రిల్ నెలలో. 1వ తేదీన సౌభాగ్య గౌరీ వ్రతం గణేష పూజ. కాబట్టి ఆ రోజున గణపతికి పూజ చేసుకుంటాం. అది చైత్ర మాస శుక్ల తదియ. అసలే మనకి చైత్ర వసంత నవరాత్రులు అంటాం. ఆ నవరాత్రుల్లో మూడో రోజు ఖచ్చితంగా నవదుర్గాల్లో ఒకటైనటువంటి మనము మూడవది ప్రథమం శైలపుత్రేది, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి అన్నారంటే చంద్రఘంట అమ్మవారిని ఈరోజు మనం పూజ చేసుకోవాలి. అందుకే సౌభాగ్య గౌరీ వ్రతం చేసుకుంటాం ఈరోజు. కాబట్టి ఈ 9 రోజులు కూడా మనము ఈ యొక్క పండగలు దీక్షలు చేసుకోవాలి. ఈ చైత్రమాసంలో ఉత్తర భారతదేశం వాళ్ళు బాగా చేసుకుంటారు. రెండవ రోజు వచ్చేసరికి చైత్ర శుక్ల చవితి ఉదయం 7:35 దాకా ఉందండి. వెళ్ళిపోతే మీకు పంచమి వచ్చేసింది. అందుకే దీన్ని శ్రీ పంచమి అంటాం. ఆ రోజు సరస్వతీదేవి యొక్క పూజ మనం చేసుకుంటాం. ఆ తర్వాత 2వ తేదీన మనం ఈ నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి మనం వివాహాలు ఇలాంటివి చేసుకోకూడదు. చైత్ర నవరాత్రుల, వసంత నవరాత్రుల దీక్షలో ఉంటాం. అలాగని కాదని చేసుకున్నటువంటి వాళ్ళు దసరా నవరాత్రుల్లో చాలామందిని చూశాను. మా బంధువుల్లో విడాకులు అయిపోయినాయి అనమాట. కాబట్టి శోభనాలు ఇలాంటి పెళ్ళిళ్ళు ఇలాంటివి చేసుకోకూడదు. ఇక మిగతా అన్నప్రాసన ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక 3వ తేదీ వచ్చేసరికి చైత్ర శుక్ల షష్ఠి ఆ రోజు శుభ్రంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, అన్నప్రాసన ఇలాంటివన్నీ కూడా మనము తెల్లవారుజాము 3:23 ఆ మర్నాడు 4 వరకు ఉంది. జాగ్రత్తగా చేసుకోవచ్చు. అలాగే 4 శుక్ల సప్తమి ఆ రోజు అన్నప్రాసనలు, ఈ యొక్క గృహప్రవేశాలు, గృహారంభాలు ఇలాంటివి చేసుకోవచ్చు. ఒక వివాహం తప్ప, శోభనం తప్ప. ఇక 5వది చైత్ర శుక్ల అష్టమి ఆ రోజు. మరి బాబు జగజీవన్ రామ్ జయంతి ఆ రోజు. చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన మనము ఆఖరి రోజు అష్టమి రోజున దుర్గాదేవికి చేసుకుంటాం. మహాగౌరికి చేసుకుంటాం ఆ రోజు నవదుర్గల్లో. ఇక 6వ తేదీ చైత్ర శుక్ల నవమి ఆ రోజున శ్రీరామ నవమి కూడా మనకి. అందువలన ఆ అమ్మవారికి కూడా మనం చైత్ర వసంత నవరాత్రుల్లో ఆఖరి రోజు సిద్ధిదాత్రి పూజ ఆ రోజు చేస్తాం. ఇక 7వ తేదీ వచ్చేసరికి ధర్మరాజ దశమి అంటామండి. ఆ రోజు అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు. వివాహాలు అన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవచ్చు. శోభనాలు చేసుకోవచ్చు. 8వ తేదీన శుక్ల ఏకాదశి ఆ రోజు. కాబట్టి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలా, పూజలు పునస్కారాలు చేసుకోవాలా. అలాగే వివాహాలు వీటిలన్నిటికీ కూడా మనకు పనిచేస్తుంది. శుక్ర మూఢమి అంతా కూడా వెళ్ళిపోయింది మనకి. కాబట్టి మళ్ళీ మనకి గురుమూఢాలు ఇలాంటివి లేవు కాబట్టి పెళ్ళిళ్ళు అవి జరుగుతాయి. ఇక 9వ తేదీన చైత్ర శుక్ల ద్వాదశి ఆ రోజు. ఆ ద్వాదశి రోజున మనం ఏం చేస్తామంటే అండి, మతత్రయ ద్వాదశి ఏకాదశి తర్వాత వాడపల్లి తీర్థం 8 జరిగితే 9న బ్రేక్ చేసి మనం ఉపవాసం అది బ్రేక్ చేసి చక్కగా మనం పూజా కార్యక్రమాలు మనం చేసుకుంటాం. భోజనాలు అవి తింటాం. ఇక 10వ తేదీ వచ్చేసరికి మహావీర జయంతి. ఆ రోజు రేలంగి మంటలాంబ అమ్మవారి చిన్న సేవ జరుగుద్ది. ఈ రోజున కూడా పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, గృహారంభాలు అన్ని కార్యక్రమాలు చేసేయచ్చు. ఇక 11వ తేదీ చైత్ర శుక్ల చతుర్దశి ఈరోజు. వివాహాలు వాటికి పనిచేయదు. తర్వాత మనకి 11వ తేదీ తర్వాత 12వ తేదీన పౌర్ణమి వచ్చింది. పౌర్ణమి రోజున మంత్రతంత్రాలు తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా వాటి యొక్క సిద్ధి కోసం మామూలుగా అమ్మవారికి పూజ చేసుకోండి. అలాగే ఒంటిమిట్ట శ్రీరాముల వారి కళ్యాణం, మండపాక ఎల్లారమ్మ తల్లి తీర్థం జరుగుతుంది ఆ రోజు. చైత్ర పౌర్ణమి అని అంటాం, చాలా ప్రశస్తమైనటువంటిది. అలాగే మనము ఈ 13ని చైత్ర శుక్ల పాడ్యం ఆ రోజు రవి సంక్రమణం జరుగుతుంది, మేష సంక్రమణం జరుగుతుంది మనకి. కాబట్టి జాగ్రత్తగా మనం చేసుకోవాలి. తర్వాత 14వ తేదీన అశ్వినికర్త అంబేద్కర్ జయంతి ఆ రోజు. చైత్ర శుక్ల పాడ్యమి ఉదయం 6:25 వరకు ఉంది. ఆ తర్వాత నుంచి అన్నప్రాసన ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా విధియే కాబట్టి చేసుకోవచ్చు. లేకపోతే 15వ తేదీ చైత్ర శుక్ల విధియ ఆ రోజు. వివాహాలు అలాంటివి చేయకూడదు, మంగళవారం కాబట్టి.
ఇక మిగతా అవి విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి ఒడుగులు, గృహప్రవేశాలు అలాంటివి చేస్తాం. ఇక 16వ తేదీ వచ్చేసరికి బహుళ చైత్ర బహుళ తదియ ఆ రోజు వివాహాలు అన్నీ కూడా మనం చేసుకోవచ్చు. 16వ తేదీన సంకటహార చతుర్థి వ్రతం కూడాను ఆ రోజు మనం చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇక 17వ తేదీ వచ్చేసరికి బహుళ చైత్ర శుక్ల బహుళ చవితి ఆ రోజు. అందువలన 17వ తేదీన మనకేమవుతుందంటే రేలంగి మంటలాంబ అమ్మవారి పెద్ద సేవ, మొన్న చిన్న సేవ చేసాం. ఇక పెళ్ళిళ్ళు, వివాహాలు అన్నీ కూడా మనకు ఆ సాయంత్రం నుంచి ఉన్నాయండి. ఇక 18 వచ్చేసరికి బహుళ చైత్ర బహుళ పంచమి ఆ రోజు వివాహాలు అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. గుడ్ ఫ్రైడే ఆ రోజు. 19వ తేదీ వచ్చేసరికి చైత్ర శుక్ల బహుళ చైత్ర బహుళ షష్ఠి ఆ రోజు పగలు 1:57 వరకు ఉంది. వివాహాలు, గృహప్రవేశాలు, గృహారంభాలన్నీ కూడా సాయంత్రం చేసుకోవచ్చు. ఇక 20వ తేదీ మనకి చక్కగా భాను సప్తమి, ఈస్టర్ సండే అంటాము. కాబట్టి 20వ తేదీన మనం సూర్యనారాయణ మూర్తికి పూజలు చేసుకోవడము, వివాహాలు ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఇకపోతే 21వ తేదీ మనకి చైత్ర బహుళ అష్టమి ఆ రోజు. అందువలన ఇవి మామూలు వివాహాలకి, ప్రయాణాలకి సరిపోవు. కాబట్టి ఇంట్లో కూర్చొని పూజ చేసుకోవడం కలిసి వస్తుంది. ఇక 22 చైత్ర బహుళ నవమి ఆ రోజు. కాబట్టి ఈ రోజున మనకి ఇంట్లో చిన్న చిన్న పూజలు చేసుకోవడం తప్ప గృహప్రవేశాలు అలాంటివి చేసుకోకూడదు. 23వ తేదీ బుధవారం వివాహాలు ఉన్నాయి చక్కగా. ఆ రోజు మీరు గృహప్రవేశాలు, గృహారంభాలు అన్నీ చేసుకోవచ్చు. ఇక 24వ తేదీ మళ్ళీ చైత్ర బహుళ ఏకాదశి. ఆ రోజు ఉపవాసం ఉండొచ్చు. వివాహ కార్యక్రమాలు, శోభనాలు, గృహారంభాలు, ఒడుగులు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఆ రోజు 24 మతత్రయ ఏకాదశి. ఇక 25 వచ్చేసరికి చైత్ర బహుళ ద్వాదశి ఆ రోజు. ఆ రోజు చక్కగా మనము ఏకాదశి నియమాన్ని, ఉపవాస నియమాన్ని తప్పించి భోజనాలు అవి చేస్తాం. ఇకపోతే 26వ తేదీ వచ్చేసరికి చైత్ర బహుళ త్రయోదశి ఆ రోజు, మాస శివరాత్రి ఆ రోజు. చక్కగా శివుడికి అభిషేకం అవన్నీ కూడా చేసుకొని మనం ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. ఈ యొక్క శనివారం కాబట్టి మనకి వర్జాలు అవన్నీ పోయిన తర్వాత శుభకార్యాలన్నీ చేసుకోవచ్చు, గృహారంభాలన్నీ. ఇక 27వ తేదీన అమావాస్య ఆ రోజు. మరి భరణీకర్త రేలంగి మంటలాంబ అమ్మవారి తీర్థం. ఆ రోజు అమావాస్య కాబట్టి మంత్రతంత్రాలకి అన్నింటికి కూడా సిద్ధి చేసుకోవడానికి ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. ఇకపోతే మనకు వైశాఖ మాసం వచ్చేసిందండి. శుద్ధ పాడ్యమి ఆ రోజు. కాబట్టి ఆ రోజున పందులు కూడా కదలవు కాబట్టి జాగ్రత్తగా ఇంట్లో పూజలు చేసుకోవడానికి మాత్రం పనికొస్తుంది. 29వ తేదీ చైత్ర శుక్ల విధియ వివాహాలు ఉన్నాయి, అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. 29న చంద్ర దర్శనం ఉంది. ఇకపోతే 30వ తేదీన చైత్ర శుక్ల తదియ అక్షర తృతీయ త్రేతాయుగాది సింహాచల క్షేత్రే చందనోత్సవం ఆ రోజు. కాబట్టి 29వ తేదీన బ్రహ్మాండమైనటువంటి వివాహ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. ఆఖరిగా ఆ రోజు 30/2025 ఏప్రిల్లో తేదీ చైత్ర శుక్ల తదియ రోహిణి నక్షత్రం. వివాహాలు అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఈ ఏప్రిల్ నెలలో ఈ రోజుల్లో నేను చెప్పినట్టు విధంగా శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, తర్వాత శోభనాలు, గర్భధాన ముహూర్తాలు, గృహారంభాలు, గృహప్రవేశాలు, ఒడుగులు, తర్వాత అక్షరాభ్యాసాలు, పిల్లల స్కూళ్ళల్లో జాయిన్ చేయడాలు, చెవి కొట్టడాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. శుభమస్తు.